అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్. ఈ క్రిస్మస్ సందర్భంగా 3 విషయాలు, యేసుక్రీస్తు వారి పుట్టుకి మన పుట్టుకకి 3 తేడాలు నేను మీ అందరితో కూడా పంచుకుందాం అనుకుంటున్నాను. మొట్టమొదటిగా, యేసుక్రీస్తు వారి జీవితం ఆయన పుట్టక ముందు నుండి కూడా ఉన్నది. మన జీవితం మనం పుట్టాక మొదలైద్ది, కానీ యేసుక్రీస్తు వారి జీవితం ఆయన పుట్టక ముందు నుండే ఉంది. యేసుక్రీస్తు వారు దేవుడు మనిషి రూపంలో 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు. ఆయన భూమి మీదకి రాకముందు పరలోకములో ఆయన చేసిన విషయాలు, ఆయన జీవితం ఎంతో ఉంది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుంటాం. యేసుక్రీస్తు వారి యొక్క పనులు, ఆయన ఏం చేశాడు, ఎలా ఉన్నాడు, ఆయన మనసు ఏంటి, మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు, మనం తప్పు చేస్తే మనల్ని ఎలా శిక్షిస్తాడు, ఆయన జీవితం చాలా ఉంది. 2000 సంవత్సరాల క్రితం ఆయన శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. శరీరధారిగా యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన సంగతిని మనం క్రిస్మస్గా జరుపుకుంటున్నామే కానీ ఆ పుట్టక మునుపు ఆయనకి జీవితం లేదు అని మనం అనుకోకూడదు. మనిషి జీవితానికి యేసుక్రీస్తు వారి జీవితానికి తేడా ఏంటంటే, మనిషి జీవితం, మన జీవితం మనం పుట్టిన దగ్గర నుండి మాత్రమే మొదలైద్ది. యేసుక్రీస్తు వారి జీవితం దేవుడి జీవితం, దానికి ఆది లేదు, అంతము లేదు. 2000 సంవత్సరాల క్రితం మనిషి రూపంలో భూమి మీదకి వచ్చాడు, అంతే. దానికి ముందు ఆయన చేసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఈవెన్ ఆ మనిషిగా ఆయన భూమి మీద పుడతాడు అనే దాని గురించి కూడా ఆదికాండం నుండి మలాకీ గ్రంథం వరకు కొన్ని వేల ప్రవచనాలు యేసుక్రీస్తు వారి గురించి ఉన్నాయి. ఆ ప్రవచనాలన్నీ ఆయన ముందే ఏం చేస్తాడో ప్రవచించి ముందే చెప్పి వాటిని నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. ఇది యేసుక్రీస్తు వారి జీవితానికి మన జీవితానికి మొదటి తేడా. మన జీవితం మనం పుట్టిన దగ్గర నుండి మొదలైద్ది. యేసుక్రీస్తు వారి జీవితం దేవుడి జీవితం కేవలం 2000 సంవత్సరాల క్రితమే ఆరంభం అవ్వలేదు. యేసుక్రీస్తు వారి జీవితానికి ఆది లేదు, అంతము లేదు. 2000 సంవత్సరాల క్రితం ఆయన మనిషి రూపిగా మానవ రూపంలో మనందరికి కూడా పరిచయం అయ్యాడు. ఇకపోతే యేసుక్రీస్తు వారి పుట్టుకకి మన పుట్టుకకి రెండవ తేడా ఏంటంటే, యేసుక్రీస్తు వారు కన్యక్కి పుట్టినవాడు. మనందరము కూడా స్త్రీలకి, అంటే పెళ్ళైన తర్వాత స్త్రీ పురుషులు కలిసిన తర్వాత మనం పుట్టిన వాళ్ళం. యేసుక్రీస్తు వారు కన్యకకి, ఎటువంటి పురుష సంబంధం లేని ఒక కన్యక్కి పుట్టినవారు యేసుక్రీస్తు వారు. ఆయన ఎందుకు కన్యక్కి పుట్టాడు? ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. మనుషులు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు రావాలి. ఆదాము నుండి మనందరం కూడా వచ్చాం. ఇవాళ నేను భూమి మీదకి రావాలంటే నేను మా నాన్న, మా తాత, మా ముత్తాత అలా వెనక్కి వెళ్ళిపోతే మనందరం కూడా ఆదాము నుండి వచ్చిన వాళ్ళం. యేసుక్రీస్తు వారు ఆదాము నుండి రాలేదు. ఆదాముని సృష్టించిందే యేసుక్రీస్తు వారు. ఆయన శరీరధారిగా భూమి మీద పుట్టక ముందు పరలోకంలో దేవుడిగా ఉన్నాడు, సృష్టిని చేశాడు, ఆదాముని చేశాడు, సృష్టిని నడిపిస్తూ వచ్చాడు. ఆయన మానవ రూపిగా రావాలి అన్నప్పుడు డైరెక్ట్గా మరియ గర్భం నుండి ఆయన వస్తే సరిపోద్ది, కానీ మరలా యోసేపులోకి వెళ్ళి యోసేపు నుండి మరియలోకి వచ్చి మరియలో నుండి భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. ఆయన దేవుడు కాబట్టి ఆయన కన్యక్కి పుట్టాడు. మామూలుగా యోసేపు మరియలకు పుట్టుంటే ఆయన నార్మల్ మనలాంటి మనుషుడు అయ్యేవాడు. ఆయన దేవుడు కాబట్టి ఆయన కన్యక్కి పుట్టాడు. మనం ఆదాము నుండి వచ్చిన వాళ్ళం కాబట్టి మనం తండ్రి తల్లి కలయిక వల్ల పుట్టిన వాళ్ళం. ఇది యేసుక్రీస్తు వారి పుట్టుకి మన పుట్టుకి రెండవ తేడా. ఇకపోతే మూడవ తేడా, యేసుక్రీస్తు వారు చనిపోవడానికే పుట్టిన వ్యక్తి. మనందరం కూడా బ్రతకడానికి పుట్టిన వాళ్ళం. మనం పుట్టాము అంటే బ్రతకడానికి, కొన్ని విషయాలు నేర్చుకోవడానికి, ఇంకా పరిపూర్ణం అవడానికి, ఇంకా మంచిగా అవడానికి, బ్రతకడానికి మనం పుట్టాం. కానీ యేసుక్రీస్తు వారు పుట్టింది మన కోసం చనిపోవడానికి. ఆయన చనిపోవడానికే భూమి మీదకి వచ్చాడు అని ఆదికాండం నుండి మనం గమనించవచ్చు. మన కోసం ఆయన వచ్చాడు భూమి మీదకి ప్రాణం పెట్టడానికి. మనం భూమి మీదకి ఎందుకు వచ్చామంటే బ్రతకడానికి. యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎందుకు వచ్చారు అంటే మన బదులు ఆయన చనిపోవడానికి. ఈ 3 విషయాలు మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు వారి జీవితం లేఖనాల ప్రకారంగా గడిచింది. ఆయన ఎలా పుడతాడు, ఎక్కడ పుడతాడు, ఏ సమయంలో పుడతాడు, ఎన్ని సంవత్సరాల తర్వాత పుడతాడు, పుట్టిన తర్వాత ఆయన ఏం చేస్తాడు, ఏ ఊర్లకు వెళ్తాడు, ఆ ఊళ్ళల్లో ఆయన ఏ పనులు చేస్తాడు, ఎలా ఆయన అప్పగింపబడతాడు, ఎలా సహోదరుల వల్ల, ఎలా తన సొంత ప్రజల వల్ల, ఎలా తన శిష్యుల వల్ల ఆయన ఎలా మోసపరచబడతాడు, ఎలా బాధపరచబడతాడు, ఎలా సిలువనెక్కుతాడు, ఎలా చనిపోతాడు, ఎలా తిరిగి లెగుస్తాడు, ఆయన జీవితంలో ఉన్న ప్రతి పేజీ కూడా లేఖనాల ప్రకారంగా జరిగింది. మరి మన గురించి కూడా అనేక లేఖనాలు ఉన్నాయి కదా. మీరు దేవుని కుమారులు,
మీరు దేవుని ఇష్టానుసారంగా బ్రతకాలి, పాపానికి దూరంగా ఉండాలి, లోకానికి జ్యోతుల వలె ఉండాలి. ఇలా మన గురించి అనేక లేఖనాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన లేఖనాలన్నీ ఆయన నెరవేర్చాడు. మన గురించి, దేవుని కుమారుల గురించి చెప్పబడిన లేఖనాలు మనం నెరవేరుస్తున్నామా లేదా అనేది ఈ క్రిస్మస్ సందర్భంగా మనల్ని మనం పరీక్షించుకోవాలి. క్రిస్మస్ రోజున మాత్రమే చర్చికి రావడం కాదు, ఇది ఒక స్టార్టింగ్ పాయింట్. ఓకే, ఈ రోజునైనా, ఈ సందర్భంగానైనా, అట్లీస్ట్ ఈ క్రిస్మస్ సందర్భంగా అయినా కానీ చర్చికి వచ్చాం, దైవ సేవకుల మాటలు విన్నాం, కానీ దీన్ని మన చివరి వరకు కొనసాగించాలి. మనం చనిపోయే సమయం వరకు కూడా మనం దేవుడి వాక్యానికి దగ్గరగా ఉంటూనే ఉండాలి, చర్చికి వస్తూనే ఉండాలి, వాక్యం వింటూనే ఉండాలి, ప్రార్థన చేసుకుంటూనే ఉండాలి, దేవుడికి మనం దగ్గరగా ఉండాలి. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏ వ్యక్తి జీవితాన్ని మనం మాదిరిగా తీసుకుంటున్నా కానీ, ఎటువంటి గొప్ప వ్యక్తి, ఎటువంటి గొప్ప భక్తుడి జీవితం మనం తీసుకున్నా కానీ వాళ్ళందరూ నార్మల్ జీవితాలు జీవించాల. నార్మల్ జీవితం అంటే పొద్దున్నే లేసామా, తిన్నామా, పడుకున్నామా, జాబ్కి వెళ్ళామా, ఇలా లేదు వాళ్ళందరి జీవితాలు. ఎన్నో శ్రమలు, ఎన్నో పరీక్షలు, ఎన్నో శోధనలు, అవన్నీ జయించి దేవునిలో నిలబడ్డారు కాబట్టి వాళ్ళందరూ గొప్పవాళ్ళు అయ్యారు. ఇవాళ మనం ఎటువంటి శోధన లేకుండా పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటే అది మన అపోహ. మనం కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు దేవుడి కోసం, మనం చేసిన తప్పులకు కాదు, దేవుడి కోసం అవన్నీ కూడా మనం భరించడానికి, మన పరిశుద్ధత కోసం అవన్నీ కూడా మనం భరించడానికి సిద్ధంగా ఉండాలి. ఈ క్రిస్మస్ సందర్భంగా యేసుక్రీస్తు వారి జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అంశం అదే. ఆయన బాధపడడానికి, చనిపోవడానికి, తన సహోదరుల చేత మోసపరచబడ్డానికి, మన కోసం ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన కోసం ఆయన రాల. మరి తన సహోదరుల కోసం ప్రాణం పెట్టిన ఆయన జీవితాన్ని మాదిరిగా తీసుకుంటున్న మనం మన సహోదరులకి సువార్త ప్రకటించడానికి ఒక అడుగు ముందుకేయాలి. మన మామూలు జీవితాన్ని కాసేపు ఆపి యేసుక్రీస్తు వారిలో మన యొక్క జీవితాన్ని ఒక అడుగు ముందుకు తీసుకెళ్ళాలి. అది సువార్త ప్రకటన ద్వారా అవనివ్వండి, అది పాటల ద్వారా అవనివ్వండి, అది వేరే వాళ్ళకి ఆల్రెడీ ఉన్న సువార్తను దగ్గర చేయడం ద్వారా అవనివ్వండి, అది ఏ విధంగానైనా అవనివ్వండి, మనము కూడా మన సహోదరులను రక్షించడానికి ప్రయత్నం చేయాలి. అది ఈ క్రిస్మస్ సందర్భంగా మనం నేర్చుకోవాల్సిన మరొక గొప్ప ముఖ్యమైన సంగతి. అయితే రాకడ గురించి మనం గుర్తు తెచ్చుకోకుండా, రాకడ గురించి మనల్ని మనం సిద్ధపరచుకోకుండా ఈ వీడియోని క్లోజ్ చేయలేను. నేను క్రిస్మస్ సందర్భంగా ఒక చర్చికి వెళ్ళినప్పుడు నేను ఒక మెసేజ్ చెప్పాను అనమాట. ఇక్కడున్న వాళ్ళందరూ యేసుక్రీస్తు మీ గురించే పుట్టాడు, మన కోసమే పుట్టాడు, మీకోసమే పుట్టాడు అని మీరు అందరూ నమ్ముతున్నారు కదా. కానీ ఇక్కడున్న వాళ్ళలో సగం మంది మాత్రమే పరలోకం వెళ్తారు, సగం మంది నరకానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, మీలో ఎవరి కోసం యేసుక్రీస్తు వారు భూమి మీద పుట్టాడు, ఎవరి కోసం యేసుక్రీస్తు వారు భూమి మీద శిలువ మరణం చెంది చనిపోయి తిరిగి లేచాడు అనేది ఒకసారి మరలా ఆలోచించుకోండి అని నేను చెప్పాను. సేమ్ అలాగే ఇప్పుడు ఈ మెసేజ్ వింటున్న వాళ్ళల్లో కూడా కొంతమంది పరలోకం వెళ్తారు, కొంతమంది నరకం వెళ్తారు. ఇప్పుడు ఆలోచించుకోండి, మీరు మనం యేసుక్రీస్తు పుట్టాడు అని సంతోషపడుతున్నాం, కానీ అది మన కోసమేనా? ఆయన పుట్టి చనిపోయి తిరిగి లేచింది మన కోసమేనా? లేదా మనం నరకానికి వెళ్ళిపోయి అదంతా వ్యర్థం చేసేస్తున్నామా? కన్యకలు ఉన్నారు, 10 కన్యకలు వెయిట్ చేశారు పెళ్లి కుమారుడి కోసం, కానీ 5 మాత్రమే పరలోకం వెళ్ళారు. క్రైస్తవులు అని చెప్పుకుంటే సరిపోదు, రాకడికి సిద్ధపాటు మనసు కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగి ఉండడం అంటే పాపాన్ని వదిలిపెట్టాలి, నేను పరిశుద్ధంగా ఉండాలి, నేను వాక్యం నేర్చుకోవాలి, నేను వాక్యం చెప్పాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుడి కోసం కొంత సమయం ప్రతిరోజు కేటాయించాలి. మీరు దేవుడి కోసం ప్రతిరోజు సమయాన్ని కేటాయించకుండా, లేదో పొద్దున వెళ్ళిపోయామా, సాయంత్రం వచ్చామా, జాబ్ నుండి తిన్నామా, పడుకున్నామా, మళ్ళీ డబ్బులు, మళ్ళీ ఇలాగే నార్మల్ అందరి జీవితాల్లాగే మీ జీవితం కూడా ఉంటే మనం రాకడికి సిద్ధపడుతున్నట్టు కాదు. యేసుక్రీస్తు వారు పుట్టారు, మన కోసమే పుట్టారు అని మనందరం ఆనందపడుతున్నాం కదా ఈ క్రిస్మస్ రోజున. ఒకవేళ మనం నరకానికి వెళ్ళిపోతే అదంతా వ్యర్థమైపోయిద్దేమో. మనం ఆనందపడడం ఎంత ముఖ్యమో రాకడికి సిద్ధపాటు కలిగి ఉండడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి యేసుక్రీస్తు వారి పుట్టుకని ఆయన కూడా ఆనందపడేలాగా, కేవలం మనం మాత్రమే ఆనందపడేలాగా కాదు, ఈ క్రిస్మస్ సందర్భంలో దేవుడు కూడా ఆనందపడేలాగా మన జీవితాన్ని చూసి మనందరి జీవితాలు కూడా అంత ఫలభరితంగా, అంత వాక్యానుసారంగా దేవుడు చూసి మెచ్చుకునేలాగా, నా కుమారులు అనుకునేలాగా, లోకములో వీళ్ళు జ్యోతులు అని మన గురించి చెప్పబడేలాగా ఈ క్రిస్మస్ని మనందరం కూడా పరలోక సంబంధంగా జరుపుకోవాలి, పరలోక సంబంధంగా దేవుడితో గడపాలి. లోక సంబంధమైన ఆచారాల కంటే దేవుడు మన మనసును ఎక్కువగా కోరుకుంటాడు అనే విషయం గుర్తుపెట్టుకొని ఈ క్రిస్మస్ని మంచిగా జరుపుకుంటారు. కేవలం ఈ ఒక్కరోజుతో ఆపేయకుండా మిగిలిన జీవితం మొత్తాన్ని కూడా దేవునికి దగ్గరగా మీరందరూ గడపాలి, నేను గడపాలి, మనందరం పరలోకం వెళ్ళాలి అని నేను కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను.
మరొకసారి అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ శుభాకాంక్షలు. యేసుక్రీస్తు వారి పుట్టుకని మనం మాత్రమే ఆనందించకూడదు, మన జీవితాన్ని చూసి యేసుక్రీస్తు వారు కూడా ఆనందించాలి. యేసుక్రీస్తు వారి పుట్టుక మన ఎడల పరిపూర్ణం అవ్వాలి అంటే మనం నరకానికి వెళ్ళిపోకూడదు. నరకానికి వెళ్తే ఆయన పుట్టుక మన ఎడల వ్యర్థమైపోద్ది. మనం పరలోకం వెళ్ళాలని కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతలు దేవా. తండ్రి, ఈ కొద్ది మాటలు మా హృదయాల్లో దాచుకుని వాటి ప్రకారంగా మేము బ్రతకడానికి మాకు సహాయం దయచేయండి. విన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి ఏది అవసరమో అది మీరు దయచేయండి. ఆత్మీయ, మానసిక, ఆరోగ్య, ఆర్థిక అన్ని సమస్యలు మీకు తెలుసు కాబట్టి తండ్రి, మా ఇళ్లల్లో ఏ ఏ సమస్యలు అయితే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తీర్చండి. పరలోక మార్గంలో మమ్మల్ని నడిపించండి. మీ చిత్తానుసారంగా మమ్మల్ని ముందుకు నడిపించుకోనమని, మరలా మేము కలుసుకుని మరిన్ని విషయాలు మాట్లాడుకోవడానికి మీరే కృప దయచేసి మాకు తోడుండమని కోరుకుంటూ, మహోన్నతుడు మా కొరకై శిలువలో రక్తం కార్చిన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థనని అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, కరుణ, రక్షణ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమెన్. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.